హైదరాబాద్లోని కొండాపూర్లో ఉన్న మ్యాడ్ క్లబ్ అండ్ కిచెన్లో కస్టమర్ల వీరంగం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్నేహితులతో కలిసి పబ్కు వచ్చిన ఓ గ్యాంగ్ తామంతా పబ్ ఓనర్కి సంబంధించిన వాళ్ళమంటూ ఫుల్గా మద్యం సేవించారు. తిరిగి వెళ్లే సమయంలో బిల్లు చెల్లించాలని మేనేజర్ అడగడంతో ఘర్షణకు దిగారు. మేనేజర్పై దాడి చేయడానికి యత్నించగా అక్కడే ఉన్న పబ్ బౌన్సర్లు అడ్డుకున్నారు. దీంతో ఆ గ్యాంగ్ మరింత రెచ్చిపోయి బాటిళ్లు, రాడ్లు, టేబుల్స్తో బౌన్సర్లను చితకబాదారు. కస్టమర్లకు బౌన్సర్లకు మధ్య జరిగిన ఈ ఘర్షణలో 3 బౌన్సర్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారంతా కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై మ్యాడ్ క్లబ్ అండ్ కిచెన్ బౌన్సర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని కొండాపూర్లో ఉన్న మ్యాడ్ క్లబ్ అండ్ కిచెన్లో కస్టమర్ల వీరంగం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్నేహితులతో కలిసి పబ్కు వచ్చిన ఓ గ్యాంగ్ తామంతా పబ్ ఓనర్కి సంబంధించిన వాళ్ళమంటూ ఫుల్గా మద్యం సేవించారు. తిరిగి వెళ్లే సమయంలో బిల్లు చెల్లించాలని మేనేజర్ అడగడంతో ఘర్షణకు దిగారు. మేనేజర్పై దాడి చేయడానికి యత్నించగా అక్కడే ఉన్న పబ్ బౌన్సర్లు అడ్డుకున్నారు. దీంతో ఆ గ్యాంగ్ మరింత రెచ్చిపోయి బాటిళ్లు, రాడ్లు, టేబుల్స్తో బౌన్సర్లను చితకబాదారు. కస్టమర్లకు బౌన్సర్లకు మధ్య జరిగిన ఈ ఘర్షణలో 3 బౌన్సర్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారంతా కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై మ్యాడ్ క్లబ్ అండ్ కిచెన్ బౌన్సర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. क्या बुरा मार दिया यारो, कैसा मारे यारो? वालेकुम सलाम। तुम ना बोलना नहीं, बोलना हमारे को तो कर रहा। अरे हम ना लिखे थे, फोन मारा तो भाग जाते ना, अम्मा को छोड़ देते थे। किसका कॉन्ट्रैक्ट है भैया? अपना ही चाहिए। तुम ही लिए? अरे रे रे। ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని తేజ అందిస్తారు. తేజ, కొండాపూర్లోని ఈ పబ్ క్లబ్ అండ్ కిచెన్ దీనిలో మనం చూస్తాం కస్టమర్లే వీరంగం వేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళ బౌన్సర్ల మీద దాడి చేశారు. బిల్లు చెల్లించమంటే చెల్లించినటువంటి పరిస్థితి. వివరాలు ఏంటి? చూస్తున్నాము ఎందుకంటే కొండాపూర్ లో ఉన్నటువంటి మ్యాడ్ క్లబ్ అండ్ కిచెన్ కి సంబంధించినటువంటి పబ్ లో అయితే మాత్రం చాలా తీవ్ర గొడవ జరిగింది, వాగ్వాదం జరిగింది. అనంతరం ఒకరికొకరు తెలంగాణ భాషలో చెప్పాలంటే కొట్టుకున్నారు అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే ఇది 2 రాజకీయ వర్గాలకు సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వారి మధ్య గొడవగా కూడా ఇది ప్రారంభమైనట్టుగా కూడా తెలుస్తుంది. తొలుతగా అయితే మాత్రం ఇటు పటాన్ చెరువుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనుచరులుగా చెప్పబడుతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అదే విధంగా చేవెళ్ల పార్లమెంటు మాజీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి అనుచరులు వీరిరువురు అనుచరులు కూడా ఈ మ్యాడ్ క్లబ్ అండ్ కిచెన్ కి దగ్గరికి చేరుకున్నారు. ఏకకాలంలో చేరుకున్న తర్వాత అనంతరం వారు తీవ్రంగా మద్యం కూడా స్వీకరించినటువంటి పరిస్థితి ఉంది. మద్యం స్వీకరించిన తర్వాత మాత్రం మా నాయకుడు గొప్ప అంటూ కూడా కొంత వారి మధ్య వాగ్వాదం జరిగినట్టుగా కూడా మనకి ప్రాథమిక సమాచారం నుంచి కూడా తెలుస్తున్నట్లుగానే చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మేనేజర్ పరిస్థితిని చక్కదిద్దే విధంగా కూడా ఆ మ్యాడ్ క్లబ్ అండ్ కిచెన్ కి సంబంధించినటువంటి మేనేజర్ అయితే మాత్రం అక్కడ మీరు బిల్లు చెల్లించి ఇక్కడ నుంచి బయలుదేరాలి అన్నట్లుగా కూడా ఆయన సూచించినట్లుగా తెలుస్తుంది. అనంతరం బిల్లు కట్టేటువంటి వ్యవహారంలో కూడా అప్పటికే వీరిద్దరి మధ్య కూడా ఈ 2 వర్గాల మధ్య కూడా ఈ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఆ 2 అనుచర గణాల మధ్య కూడా తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆగ్రహించిన వారు ఇటు మొత్తంగా మేనేజర్ పైన అక్కడ ఉన్నటువంటి ఆ కిచెన్ అండ్ క్లబ్ మేనేజర్ పైన అయితే మాత్రం దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా కొంత అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పాటు ఇటు
ఇటు బౌన్సర్లు అడ్డుకునేటువంటి బౌన్సర్ల పైన కూడా తీవ్ర స్థాయిలో దాడి చేశారు. అక్కడ ఉన్నటువంటి రాడ్లు, అదేవిధంగా ఇనుప సామాన్లు ఏవి కనపడితే వాటన్నిటితోటి కూడా అక్కడ ఉన్నటువంటి బౌన్సర్ల పైన దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ దాడి చేసినటువంటి నేపథ్యంలో మొత్తంగా 3 బౌన్సర్లు అయితే మాత్రం చాలా తీవ్ర స్థాయిలో కూడా గాయపడ్డారు. వారిని హుటాహుటిన అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి అయితే చికిత్స నిమిత్తం తరలించారన్నట్లుగానే చెప్పాలి. అయితే అక్కడ ఉన్నటువంటి ఈ పటాన్చెరు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులు కారులో వెళ్లిపోతున్నప్పుడు నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి మాజీ పార్లమెంటు అంటే చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యుడికి సంబంధించినటువంటి అనుచరులు కూడా ఆ కారు అద్దాలు కూడా ధ్వంసం చేయడం, కారు పైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తంగా జరిగినటువంటి ఘర్షణ అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వడంతో వారంతా కూడా పోలీసులు అక్కడికి చేరుకునేటువంటి ప్రయత్నం చేశారు. చేరుకోవడంతో పాటు అక్కడ పరిస్థితిని చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులతో కూడా చాలా దురుసుగా కూడా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఆ అనుచరులు వ్యవహరించడంతో చాలా తీవ్ర పరిస్థితి చేదాటిపోయినట్లుగానే ఉంది. సో మొత్తంగా అయితే మాత్రం ఇది గత శనివారం అయితే ఇది అర్ధరాత్రి జరిగినటువంటిగా చెప్పాలి. అయితే బౌన్సర్లకు సంబంధించినటువంటి అసోసియేషన్ కూడా తమ బౌన్సర్ల పైన 3 పైన తీవ్రంగా కూడా కస్టమర్లు గాయపరిచారు. వీరిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అసోసియేషన్ కూడా చేస్తుంది. ఏదేమైనా ఆలస్యంగా ఈ ఘటన అయితే వెలుగులోకి చూసింది. ఇద్దరు నాయకుల మధ్య మా నాయకుడు గొప్ప అంటే మా నాయకుడు గొప్ప అనేటువంటి పరిస్థితిలో భాగంగానే ఇది చిలికి గాలివాన అయ్యి ఇంత రాద్ధాంతం జరిగింది. దీంట్లో 3 బౌన్సర్లు గాయపడ్డారు అన్నట్లుగా కూడా మనం చెప్పాలి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ తేజ.